హలో వ్యూవర్స్. సో ఫీల్డ్కి అయితే ఆఫ్టర్ 10:30, 11కి వెళ్తున్నాను అనమాట. ఫేస్ అనేది చాలా ట్యాన్ అయిపోయింది. సో ఎవర్ యూత్ గోల్డెన్ పీల్ ఆఫ్ మాస్క్ పెట్టుకున్నాక పర్లా బెటర్ దాన్ బిఫోర్ అనిపించింది అనమాట. అయినా కూడా నాకు అంత సాటిస్ఫాక్షన్ ఏం లేదనమాట. సో అందుకని న్యాచురల్ రెమెడీ యూజ్ చేస్తున్నాను, మీకు అర్థమైపోయి ఉంటుంది. సో శనగపిండి, పెరుగు, చక్కెర, పంచదార. సో ఒక్కొక్క వాడుక భాషలో ఒక్కొక్క ఏరియాలో వాడుక భాష ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. పసుపు, అలోవెరా జెల్ 3 కలిపి మిక్స్ చేస్తున్నాను. సో మన పాతకాలంలో ఇవే కదండి మనకి ఫేస్ ప్యాక్లు అంటే, ఇవే కదా మెయిన్ ట్రెండింగ్ ఫేస్ ప్యాక్స్. ఇప్పుడంటే మనకి టైం లేక ఈజీ వేలో ఇవి దొరికితే అవి తీసుకొచ్చి వాడేస్తున్నాం. కానీ ఎండకి వెళ్ళడం వల్ల నాకు నోట్లో మాట కూడా లేదనమాట. అంత డల్ అయిపోయాను ఈరోజు అయితే. అండ్ దట్టు మొన్న 3 days క్రికెట్ మ్యాచ్ జరిగిందనమాట. సో ఆ మ్యాచ్కి సంబంధించిన న్యూస్ అప్డేట్స్ ఇవ్వాల్సి వచ్చి 3 days పరేడ్ గ్రౌండ్లోనే ఉన్నాను. సో చూడండి, చక్కగా అప్లై చేసుకోండి. డ్రెస్ పాడవకూడదు అనుకుంటే ఇట్లా ఏదో క్లాత్ పెట్టేసుకోండి. ఇప్పుడే మా మేనకోళ్ళు వచ్చిందనమాట. ఏంటత్తా ఫేస్ అంతా ఏదో సంథింగ్ ఒకలాగా అయిపోయింది అని చెప్పి వెళ్ళింది అనమాట. సో జనరల్లీ పిల్లలకి వాళ్ళకి అర్థమవుతుంది మన ఫేస్లో చేంజెస్. అందుకేనండి మన కరెక్షన్స్ చెప్పడానికి ఒక ఆడపిల్ల అనేది ఉండాలి, మనల్ని గమనిస్తూ ఉంటుంది. సో దేవుడు ఇవ్వలేదు, 2 కొడుకులను ఇచ్చాడు, ఏం చేద్దాం చెప్పండి. మా మేనకోళ్ళు వచ్చి చెప్పెళ్తుంది, అతని ఫేస్ ఒకలాగా అయిపోయింది ఎండకి తిరిగి తిరిగి. అండ్ ఈవెన్ మా వారిని కూడా వాళ్ళు అంటూ ఉంటారు, మాయ ఏంటి మాయ నువ్వు జిమ్కి వెళ్ళు, ఇలా అయ్యావు. సో మళ్ళీ ఇంతకుముందు స్లిమ్ అండ్ ట్రిమ్గా ఎలా ఉండేవాడు అలా తయారవ్వాలని చెప్పి. సో ఆడపిల్లలు ఉంటే అంతేనండి, గమనించుకుంటూ ఉంటారు. సో ఫేస్ ప్యాక్ అయితే టోటల్లీ ఫేస్ మొత్తం కవర్ చేశాను. అండ్ ఫేస్ వాష్ చేసేటప్పుడు స్క్రబ్ టైప్లో రబ్ చేస్తే సరిపోతుంది. ఎండకి తిరిగితే అసలు ఆ ఫేస్ ఎట్లా అవుతుందంటే. అండ్ మీరు చెప్పండి నాకు సన్ స్క్రీన్ లోషన్స్ ఏది యూజ్ చేస్తే బెటర్ అని చెప్పి. నేను లాక్మీ 30+ యూజ్ చేస్తున్నాను. నాకేం అది అంత బెనిఫిట్స్ ఏం అనిపించలేదన్నమాట. అయినా కూడా ఫేస్ చాలా ట్యాన్ అవుతుంది. అలా అని తిరగకుండా ఉండలేము, తిరగక తప్పదు. అండ్ అలాగే ఇన్స్టెంట్ గ్లో కోసం ఎలాంటి ప్యాక్స్ యూజ్ చేస్తే బాగుంటుంది ఆ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అండ్ ఇలాంటి ఫేస్ రెమెడీస్ ఇంకేమన్నా మీకు తెలిసినవి ఉన్నా కూడా షేర్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.